రాక్షసుడు దేవతలకి రాజు చేయడానికి సప్త ఋషులు అందరూ కలిసి యాగం చేస్తారంట. ఆయన పొట్ట మీద పడుకొని ఆయన పడుకొని ఉంటారు. ఆయన పొట్ట మీద వాళ్ళు యాగం చేస్తారు. ఈ శివుడు వచ్చేసి ఆయనని దేవతలందరికీ రాజు చేయకూడదని వెంకటేశ్వర స్వామి అంటే కోడి రూపంలో వచ్చి కోడి కూతకొస్తారంట. వెంటనే ఈయన సంధ్య సమనం చెయ్యాలని చెప్పేసి లెగుస్తారు. లెగడం వల్ల ఈ యాగం అనేది భంగం కలుగుతుంది. అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో ఈ 3 భాగాలు చేస్తారంట. 3 భాగాల్లో ఒక భాగం ఇది ఇక్కడ ఉంటుంది. అందుకే ఇది పాదగయ్య అని చెప్పేసి అంటారు.